జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ ఆత్మీయ నాయకులు, ఈరోజు నేను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇసుపేట గ్రామానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మాన్యులు అన్న, నాకు అత్యంత ఆప్తులు శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు కూడా కేసీఆర్ గారి బాటలో రేపు స్టేషన్ గన్పూర్లో ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా మళ్ళీ తిరిగి ప్రజల ఆశీర్వాదంతో కాబోయే శాసనసభ్యులు గన్పూర్ అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమ బిడ్డ అన్నా దాస్యం వినయ భాస్కర్ గారికి, నర్సంపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి వరంగల్ జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న మా అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు తమ్ముడు శాసన మండలి సభ్యుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఊరు ఇక్కడి నుంచి నాకు తెలిసి 2 కిలోమీటర్ల దూరమే, వరికోలు. అట్లాగే మా అక్క మాజీ మంత్రివర్యులు పెద్దలు, మీ అందరికీ సుపరిచితురాలు, గతంలో భూపాలపల్లి ఇన్ఛార్జిగా పనిచేసిన పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు వరంగల్ ఈస్ట్ మన నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా మొగుళ్లపల్లి గతంలో 2006లో జెడ్పీటీసీగా పనిచేసి తర్వాత పెద్దలు కేసీఆర్ గారి, ఇక్కడ ఎంకన్నకు బాగానే ఫ్యాన్స్ ఉన్నారా, పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాష్ట్ర రైతు రుణ విముక్త కమిషన్ చైర్మన్ గా పనిచేసిన అన్న నాగుర్ల వెంకన్న గారు, అక్క మీ అందరి సహోదరి, మీ అందరి సోదరి, వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు శ్రీమతి గండ్రా జ్యోతి గారు, తమ్ముడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, తమ్ముడు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ, కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి నాయకుడు, తర్వాత మన రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారు, వేదిక పైన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మొగుళ్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు గారు, మాజీ జెడ్పీటీసీ జోరిక సదయ్య గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇసుపేట గ్రామంలో కొమరయ్య యాదవ్ గారి విగ్రహావిష్కరణకు వారి కుటుంబ సభ్యులంతా, తమ్ముడు రమేష్ గాని వారి కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని ఆహ్వానించిన రమేష్ యాదవ్ గారికి, వారి కుటుంబానికి, వేదిక మీద ఉన్న వివిధ మరి గ్రామ శాఖల అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మన సీనియర్ నాయకులు ఆదిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా మా యువ మిత్రులు, వేదిక ముంగటున్న మరి ఈ గ్రామ అదేవిధంగా మొగుళ్లపల్లె మండల సోదరులకు, మా ఆడబిడ్డలకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చేది ఉండే మొగుళ్లపల్లె మండలానికి, కానీ ఆఖరి నిమిషంలో మరి ఇప్పుడే సదన్న చెప్పిండు అన్ని కట్టుకున్నాం ఫ్లెక్సీలు గిక్సీలు, కానీ నువ్వు రాలేదని కొద్దిగా నారాజు మాట్లాడిండు. మొత్తానికి వచ్చినా, ఇప్పటికైతే వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా కూడా ఉన్నది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేవలం భూమి మీద 1000 ఏళ్ళు ఉండతందుకో 2000 ఉండతందుకో రాలేదు. అందరం పుట్టినాం, అందరం ఏదో ఒక రోజు పైకి పోతాం. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఎట్లా పని చేసినాం, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామా లేదా, మనం ఏదన్నా ఒక మాట చెప్తే ఆ వర్గానికి కానీ ఆ ప్రజలకు కానీ న్యాయం చేసినామా లేదా, గదొకటే చరిత్రలో మిగిలిపోతుంది తప్ప నువ్వు పెద్ద పెద్ద పదవులు చేసినా ప్రజలను మోసం చేస్తే మాత్రం ఎన్నటికీ మనకు మంచి మాత్రం జరగదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కేసీఆర్ గారు భూపాలపల్లికి వచ్చిండు, రమణారెడ్డి గారిని గెలిపించమని అడిగేందుకు 2023 సంవత్సరంలో నవంబర్ నెలలో మీ కాడికి వచ్చిండు. వచ్చినప్పుడు చిల్కాకు చెప్పినట్టు చెప్పిండు. ఏం చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళని నమ్మితే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి ఎగ్గొట్టిరా, 2 సార్లు ఎగ్గొట్టినరా లేదా? 2 పంటలకు ఎగ్గొట్టిండ్రు. ఎగ్గొట్టుడే కాకుండా
మళ్ళీ ఇంకొక గమ్మతైన ముచ్చట, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు మీకు నాట్లు పడే టైంకు రైతు బంధు పడుతుండే టింగు టింగుమని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు పడ్డది రైతు బంధు. మీరు దండం పెట్టుకునే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ఎవరిని కాళ్ళు పట్టుకునే అక్కర్లేదు, ధర్నా చేసే అవసరం లేదు. ఏ అవసరం లేకుండా టైంకు మంచిగా మీ ఫోన్లనే టింగు టింగుమని సౌండ్, మంచిగా ఖాతాల పైసలు పడుతుండే. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో రైతు బంధు కేసీఆర్ గారు. కడుపుల సల్ల కదలకుండా, ఎక్కడికి పోకుండా, కడుపుల సల్ల కదలకుండా మీ ఖాతాల్లో పైసలు పడ్డాయి. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక తాప, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బల ఓట్లు కావాలి కాబట్టి ఇంకొక తాప ఇప్పుడు వేసిండు. వేసి మళ్ళీ ఏమంటుండు, దానికి కూడా ఇక నా పాటి పని ఎవ్వడు చేయలేదు ఈ దేశంలో, ఇక పోయి సంబరాలు చేసుకోపోయి రైతులందరూ. ఏమిటికి సంబరం? నువ్వు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టినందుక, యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెడుతున్నందుక, లేకపోతే 15,000 ఇస్తా అని చెప్పి కటింగులు పెట్టి 12,000 ఇచ్చి దానికే పోజులు కొడుతున్నందుక? దేనికి చేసుకోవాలి సంబరము? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులు టైంకి వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు పెట్టుబడి టైంకి వస్తుండే, పంటలు మంచిగా వండితే బ్రహ్మాండంగా కొనుగోలు కూడా టైంకి అవుతుండే, పైసలు కూడా టైంకి పడుతుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? పట్టించుకున్నటోడు ఉన్నాడా? ఇక్కడికి వచ్చేటప్పుడు పరకాలు లాగిన నేను, పరకాల మన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో చెప్తాండు, సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు, భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడట, కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు, పొలం ఉన్నది, ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి, దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపిండ్రు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులిస్తే దానికోసం యుద్ధాలు, ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము? మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లున్న పరిస్థితి ఎట్లయింది అంటే, నేను మొన్న నా నియోజకవర్గం సిరిసిల్ల పోయినా. ఆడికి పోగానే ఒక మా వాళ్ళందరూ వచ్చి ఇట్లనే ఎలక్షన్ ఉన్నది కదా మాట్లాడుకుందామని కూర్చున్నాం. ఒక తాత వచ్చిండు, ఒక రైతు, పెద్ద మనిషి వచ్చి మన కుమరయ్య యాదవ్ గారు లెక్కనే ఉండే పెద్ద మనిషి ముఖం కూడా. ఆ పెద్ద మనిషి వచ్చి అడిగిండు, ఏం బిడ్డ బాగున్నావా అన్నాడు. నేను బాగానే ఉన్నా, మీ సంగతి ఏందని నేనన్నా. ఏం సంగతి పాడైంది? ఏం లేదు, కాలం అయితే లేదు, వానలు కొడతలేవు, నీళ్లు లేవు వాగులా, రైతు బంధు పడతలేదు, కరెంటు వస్తలేదు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేవాడు లేడు, ఏం చేయాలి? మంచిగా పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టినాం, తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, ఇక తంతాంది పడుతున్నాం, ఏం చేయమంటావు అన్నాడు. కొద్దిగా కుడి ఎడుమ రాష్ట్రం అంతటా రైతుల ఆలోచన గట్లనే ఉన్నది. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే మన తన్నకుండా ఊకుంటుందా? దాని బుద్ధి మారుతుందా? దున్నపోతుంది. కాంగ్రెస్ అనే దున్నపోతుని తెచ్చుకొని దాంతో పని కావాలంటే పని అవుతుందా? దున్నపోతు ములుగర్ర పెట్టిన ఒడిసినా పోతుందా? అటు ఇటు పోదు కదా. గట్లనే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవ్వాలంటే కూడా పట్టి లేదు. మాటలు మస్తుగిచ్చిర్రు. మా బలహీన వర్గాల సోదరులకు, బీసీ సోదరులకు ఇక శిపవశంగానని మాటలు ఇచ్చిర్రు. ఏమేం చెప్పారు? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసిండ్రు. ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా? మాకు కాంగ్రెస్ వాళ్ళకు మీరు అధికారం ఇస్తే బ్రహ్మాండంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 20,000 కోట్ల బడ్జెట్ పెడతాం, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఇస్తామని చెప్పారు. మరి ఆ 1,00,000 కోట్లతో ఏం చేస్తారయ్యా అని అడిగింది. అడిగితే ఏం చెప్పారు ఎరికేనా? యాదవ సోదరులకి, కుర్మ సోదరులకి, గొల్ల సోదరులకి, కుర్మ సోదరులకి
కేసీఆర్ రెండో విడత గొర్రెలు ఇయ్యలేదు, మేము రాగానే 100 రోజుల లోపలనే రెండో విడత గొర్రెలన్నీ పంచుతాం అని మాట ఇచ్చిండ్రు. చేప పిల్లలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కోట్లాది చేప పిల్లల్ని చెరువులను బాగా చేసి మిషన్ కాకతీయ పేరు మీద చెరువులలో నీళ్లు నింపి వాటిలో మంచిగా చేప పిల్లలు పోసి బ్రహ్మాండంగా భారతదేశం మొత్తంలోనే ఒక నీలి విప్లవాన్ని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నెంబర్ 1 రాష్ట్రంగా, అంటే సముద్ర తీరం లేని రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రం చేపల ఉత్పత్తిలో అని చెప్పి తెలంగాణకు ఆ స్థాయి తెస్తే దానికంటే ఎక్కువ చేస్తాం, దానికి తాత చేస్తాం. మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా పార్టీ భూమి పుట్టినప్పుడు పుట్టింది, మాకు తెలివి లేదా, మేము నడుపుతాం అని చెప్పి నరికిండ్రు. ఇలా కనీసం చేప పిల్లలు ఏస్టోడు లేడు, అడిగినోడు లేడు, టెండర్ ఎప్పుడైతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు, వాడలో చేప పిల్లలు వస్తాడా లేకపోతే రాళ్ళు ఎత్తాడా చెరువుల ఎవరికి ఎరకలేదు. అటువంటి పరిస్థితి ఇలా చేప పిల్లలది. అట్లాగే గీత కార్మికులకు మా గౌడన్నలకు మాటిచ్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు చెట్ల పన్ను మాఫ్ చేసి నీరా పాలసీ తెచ్చి గౌడన్నల కోసం కొన్ని మంచి కార్యక్రమాలు, వైన్ షాపులలో కూడా 15% రిజర్వేషన్లు గౌడన్నలకే ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం, వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తే దానికి డబల్ చేస్తామన్నారు. ఇవాళకి 20 నెలల్లో ఒక్క పని కూడా చేయలే. ఇంకా బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఏమిట్లా ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలో కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులలో మొత్తంలా 42% ఇస్తాం బీసీలకు. 42% ఎంత పెద్ద కాంట్రాక్ట్ అయినా 42% మీకే, ఉద్యోగాలలో మీకే, చదువుల మీకే, రాజకీయంలో మీకే, ప్రభుత్వ పనులలో కూడా మీకే ఇస్తాం అని చెప్పి బీసీ డిక్లరేషన్లో చెప్పిండు. 20 నెలల 20,000 కోట్ల బడ్జెట్ ఎక్కడో పోయింది. 2 సంవత్సరాలు కలిపితే కూడా 20,000 కోట్లు నిండుతలేదు. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నోడు 2 బడ్జెట్లు పెడితే కూడా కలిపి కూడా 20,000 కోట్లు కాలే. ఇక మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు. గమ్మత్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డిని కానీ ఇక్కడ ఉన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ ఏమయ్యా మరి బాగా నరికితిరి కదా, అరిచేతుల స్వర్గం చూపెడుతుంది కదా, మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉన్నారు, మీకు చెప్పినరా లేదా? ఏం చెప్పిరు మీకు? అత్తకు 4,000, కోడలకు అత్తకు 4,000, కోడలకి ఎన్ని? 2,500 ఇస్తా అన్నాడా? పడ్డా మరి 2,500 పడలే. అత్తకు 4,000 వచ్చినాయా? అత్తకే కాదు తాతకు కూడా ఇస్తా అన్నాడు 4,000. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు, వచ్చినాయా? మరి 100 రోజుల్లో ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి నేను అడిగిన మొన్న, ఇప్పుడు మీరు అడుగురి కాంగ్రెస్ నాయకులను, ఏమైనా 2,500, ఏమైనా 4,000, ఏమైనా వికలాంగులకు 6,000 అంటే వాళ్ళు మీకు ఒకటే చెప్తారు, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం దుకాణమంతా ఖాళీ చేసిండు, మా కాడ గల్లపెట్టెల పైసలు లేవు, మేమేం చేయాలి అంటారు. నేను ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా, ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా మహమ్మారి వచ్చింది. మొత్తం ఒక మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, అందరం ప్రపంచం అంతా ఎవరింట్లో వాడు కూర్చున్నాడు, ఎవనర్లో వాడు అన్నాడు. బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండే. ఆఖరికి మోడీ గారు డప్పులు కొట్టమంటే డప్పులు కూడా కొట్టినాం మనం బయటకు వచ్చి, అట్లనే కరోనా పోతుందేమో అని చెప్పి. గంత కతుండే. రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి ఆనాడు కరోనా వచ్చినాడు. మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? బతుకమ్మ చీరలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా? రైతు కొనుగోలు ఆగినాయా? మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో 2,000 పెన్షన్లు ఇచ్చిండు, రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్గా 10,000 రూపాయలు రైతు బంధు చేసిండు, రూపాయి ఆదాయం లేకపోయినా 14-15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు 15 లక్షల మందికి ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? అక్కడ ఉండాల్సింది గల్లపెట్టెల పైసలు కాదు, నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది. అంతేగాని అటు ఇటు కానోళ్ళు నడిపితే గిట్లే ఉంటుంది, అటు ఇటు కానోళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటుంది. నేను అందుకే అంటున్నా, ఈ నడిపేటోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నరికినరు? ఆ రోజు మీరు ఆ రోజు అడిగినారు ఇదే బట్టి విక్రమార్క గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని, మీరు బాగా నరుకుతున్నారు కదా, మరి ఏం సంగతి? మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు? మీరు చెప్పే మాటలేమో పేదగా ఉన్నాయి, మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే, మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా చరిత్ర 135 ఏళ్ళు, మాకు బాగా తెలివి ఉంటుంది,
మేము ఒక్కొక్కలం ఆకారాలు గిత పొడుగున్నాం గత పొడుగున్నాం మాకు తెలియదా ఇంకా పక్కపలిసేటోడు కేసీఆర్ చేసాడు మేము చేయమా అని చెప్పి ఆ రోజేమో నీలిగిరు బాగా. మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే మా కాడేమున్నదే లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాము, లంకె బిందెలు లేవు, లంకె బిందెలు అట లేవట. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి అయితే ఎవడు పుట్టలే ఇప్పటివరకు. ఎట్లా అంటావా ఎవడన్నా అట కాదు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు. ఇప్పుడు రమేష్ ఏమైనా పైసలు ఉన్నాయో లేవో నాకైతే దొరకలేవు, కానీ లోపల బనీన్కు పొక్కలున్నా మీదికే లంగి మాత్రం జోరుదారేసుకొని మాకేంద్రా అనే అంటాడు రమేష్ కూడా. ఎవడైనా గంతే, కాదు 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 ఎవరమైనా గంతే. షాన్ మే ఫరక్ నీ ఆనా, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి. కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు, నేను అపాయింట్మెంట్ అడితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా అంటాడు. ఉద్యోగులు ఏమైనా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా డిఏలు ఇస్తా అని చెప్తావు కదా, జీతం పెంచుతా అని చెప్తావు కదా, ఎప్పుడు పెంచుతావురా నాయన అంటే ఏం చేస్తారా మీరు నన్ను కోసుక తింటారా ఎవడన్నా అంటాడా ముఖ్యమంత్రి? చెప్పులు ఎత్తుకపోతారు అంటాడా, లంకె బిందెలు అంటాడా, నన్ను కోసుక తింటారా అంటాడా ముఖ్యమంత్రి ఎవడన్నా? గిసొంటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మనకు దొరికిండు. కానీ ఒకటి మాత్రం పక్క, కొంతమంది నేను మొన్న మధ్యన హైదరాబాద్ లెక్కనో ఒక్కడికెళ్ళి ఒక్కడికి పోతుంటే ఆ సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డది, కారు ఆపిన. పక్కకు ఒక ఆయన ఆటో డ్రైవర్ వచ్చిండు. ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం ఆయన మహమూద్. ఆయన ఏమన్నాడు, బాయ్ కైసే అన్నాడు. మంచిగానే ఉన్నా అన్న. మీరెట్లున్నారని నేను అడిగిన. క్యా బోల్నా సబ్ బర్బాద్ హో గయా అన్నాడు. ఆగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకు, ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళమే ఉంది అన్నాడు. మరి ఏం చేయాలి అని నేనన్నా. అంటే ఏమన్నా కుछ తర్కీబ్ దేకో నా సాబ్ అంటాడు. తర్కీబ్ అంటే ఏమెరికేనా, ఏమన్నా ఉపాయం లేదా సార్ మీరు నిలగొడుతందుకు అంటుండు. అంటే నేనన్నా ఏ ఉపాయం లేదు, ఒక ఓటుతో మీకు 5 ఏళ్ల అపాయం వచ్చింది, నాకాడ ఏం ఉపాయం లేదు. ఒక ఓటు వేసిర్రు 5 ఏళ్ల శిక్ష తప్పది, 5 ఏళ్లు శిక్ష తప్పది. భూపాలపల్లిలో గింత మంచి రమణారెడ్డిని పక్కకు పెట్టిర్రు, గాయన ఎవరో తెచ్చుకుంటారు. ఏదో 4 సార్లు ఏడ్చిండు అనుకుంటే ఓడిపోయిండు అనుకుంటే ఆయన గుద్దితిరి, ఇక మంచోని ఓగొట్టుకుంటారు, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ దున్నపోతుంది తెచ్చుకున్నాక తన్న కూకుంటుందా? పోలీస్ కేసులు పెట్టదా? దున్నపోతు మరి పెడుతుంది కదా, పెడుతుంది. పెట్టినాక మా తమ్ముళ్ళు అంటారు ఆడిడపోతే, అనా వాడు పోలీసు వాడే గుర్తుండే నీలుగుతున్నాయి అంటారు. ఇక పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా ఎట్లుంటారో, ఒకటే తీరుంటుంది పోలీసు వాళ్ళు. ప్రభుత్వం ఎటుంటే గట్టే ఉంటారు వాళ్ళు. నేను అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇవన్నిటికీ ఉపాయం ఒకటే ఒకటి ఉన్నది. మనం ఎక్కతక్క తిట్టే అక్కర్లేదు, కొట్టే అక్కర్లేదు, బూతులు మాట్లాడే అక్కర్లేదు. రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడలేసుకొని తిరిగే అవసరం అంతకంటే లేదు. గుడ్లు వీకి గోటీలు ఆడతా మెడల పేగులు వేసుకుంటా అని పనికి మాలిన బాలకృష్ణ డైలాగులు కొట్టే సినిమాల డైలాగులు కొట్టే అవసరం అంతకంటే లేదు. ఒకటే ఒక్క మాట, మనం చేయవలసిన పని ఒక్కటే ఒక్కటి. ఏమిటిది అంటే, మీరందరూ రేపు మళ్ళా జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. అలా మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఏమని అమ్మ అంటారు, అయ్య అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, రకరకాల వరుసలు కలుపుతారు. నీకు వస్తూనే ఉన్నది పెన్షన్, ఎల్లుండే వస్తుంది పెన్షన్, నీది 4000 వస్తూనే ఉన్నది, 15,000 రైతు బంధు తన్నుకొని వస్తుంది, వెనకెళ్ళి తులం బంగారం ఉరికేస్తుంది, నీకు అన్ని వస్తాయి, నువ్వు ఆగు ఒక్క ఓటేయి అని చెప్పి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మోసపోతే అది మనం మోసం చేసినోని తప్పు అవుతుంది. ఒకసారి మోసం జరిగితే మోసం చేసినోని తప్పు. కానీ రెండోసారి కూడా వాని చేతులనే మోసపోతే ఈసారి తప్పు మనదవుతుంది, వాళ్ళది కాదు. దయచేసి మీరు యాద పెట్టుకోండి. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న పోలీస్ ఆఫీసర్లు, ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ తక్కువ పనిచేస్తున్న అధికారులు, వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే, మీ తోలకు రావాలంటే ఒకటే మందు. మీరు మళ్ళా రేపు మొగుళ్లపల్లి మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ గుద్ది గెలిపిన్రి, ఎట్లా మళ్ళా మీ చుట్టూ తిరగరు నేను చూస్తా. మీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా. మళ్ళా ప్రజాస్వామ్యంలా ప్రజల శక్తికి మించిన శక్తి లేదు. ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరలబడాలి, కొట్లాడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇయ్యాలి. మా రైతులకు చేసిన మోసానికి రైతు బిడ్డలు మనందరం మరలబడాలి, తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని గల్లబట్టి అడగాలి. ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదులా తీర్చుకోవాలి, కర్రు కాల్చి వాత పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లె మీరు కూడా బదులా తీర్చుకోవాలి. ఇక ముసలోళ్ళు అయితే 4000 పెన్షన్ అని చెప్పి మోసపోయిన మా అవ్వ కనబడుతుంది అక్కడ. ఆ అవ్వను అడుగుతున్నా, నిన్ను
ఒక నీలం రంగు చీర అవ్వా నువ్వే 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 ఏం పేరు అమ్మ పేరు అడుగు ఏం పేరు మల్లమ్మనా మల్లమ్మనా మల్లమ్మ నీ ఓటు అడిగేతందుకు వచ్చింది అనుకో కాంగ్రెస్ ఓడు ఇంట్లో కట్టే ఉంటుంది కదా దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఉరికి ఒక్కటి వెనుక మర్రేసి చంపు అర్థమైందా నిజంగా కొట్టేవా ఆయన కేసు పెడతాడు వాడు కొట్టకు కొట్టినంత పని చేసి చల్ పోయిడికి వెళ్ళని చెప్పి వెళ్ళగొట్టు నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాంగ్రెస్ ఓనికి ఓటుతోని వాని అధికారంలోకి తెచ్చింది మీరే రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఇలా మీ స్పందన మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు ఏం బాధ లేదు వాడొగడు వీడొగడు మాట్లాడుతూనే ఉంటాడు మనం ఏం కాదు ఎవడోడో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుతుందట అని ఒకడు అంటాడు ఇంకోడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి దానికోసం అందరం కష్టపడదాం అంకిత భావంతో పనిచేద్దాం రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు రేపు కూడా అట్లే ఇవ్వండి స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇసుపేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ